డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. ప్రపంచంలో చాలా వింతైన నివాసాలున్నాయి. వీటిలో కొన్ని సహజమైనవి, మరికొన్ని మానవ నిర్మితమైనవి. పిరమిడ్లు, కోటలు, చర్చిలు వంటి చారిత్రక కట్టడాలు కొన్ని. వీటికి చాలా చరిత్ర ఉంటుంది. ఇవి ఆయా ప్రాంతాల సంస్కృతిని, వారసత్వాన్ని తెలియజేస్తాయి. కొన్ని తెగలు ఇప్పటికీ గుడారాలలో లేదా ఇతర సాధారణ నిర్మాణాల్లో జీవిస్తారు. మరికొందరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఇళ్లలో నివసిస్తారు. ఇవన్నీ ప్రపంచంలోని నివాసాల వైవిధ్యానికి, వింతలకు ఉదాహరణలు. చెట్ల కొమ్మలపై నిర్మించబడిన ఇండ్లు ఇవి సాధారణంగా అడవులలో కనిపిస్తాయి. ఇవి గుహలలో నిర్మించబడిన ఇల్లు. ఇవి సహజంగా చల్లగా ఉంటాయి మరియు వేడి వాతావరణంలో నివసించడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి సరస్సులు, నదులు లేదా సముద్రాలపై నిర్మించబడిన ఇల్లు. ఇవి పర్యాటకులకు లేదా ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకునే వారికి బాగా నచ్చుతాయి. ఇవి గాజు, ఇనుముతో నిర్మించబడిన ఇల్లు. ఇవి భూమిలో తవ్విన గదులలో నిర్మించబడిన ఇల్లు. ఇవి సమర్థవంతంగా వెచ్చగా ఉంటాయి. ఐ ఆఫ్ ది సహారా. సహారా ఎడారిలో మౌరిటానియాలో ఉన్న ఒక వింతైన వృత్తాకార నిర్మాణాన్ని ఐ ఆఫ్ ది సహారా లేదా రిచార్డ్ స్ట్రక్చర్ అని పిలుస్తారు. ఇది ఆఫ్రికాలోని మౌరిటానియా దేశంలో ఉన్న ఒక రహస్యమైన వృత్తాకార నిర్మాణం. ఇది ఉపగ్రహ చిత్రాల్లో చూస్తే ఇది ఒక అద్భుతమైన కంటి ఆకారంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఐ ఆఫ్ ది సహారా అంటారు. ఇది దాదాపు 50 కిలోమీటర్లు, అంటే ఒక చిన్న నగరమంత పరిమాణం ఉంటుంది. ఇది ఎలా ఏర్పడిందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఒక పురాతన అగ్నిపర్వతం అంటూ చెప్తారు. ఇంకొంతమంది ఇది ఏలియన్లు, ప్రాచీన నాగరికతలతో సంబంధం ఉందని భావిస్తారు. ఇది బయట ప్రపంచానికి తెలియదు. ఉపగ్రహాల ద్వారా మాత్రమే ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పెట్రా అనేది జోర్డాన్ దేశంలో ఉన్న ఒక పురాతన నగరం. జోర్డాన్ మధ్య ప్రాచ్యంలో కనుగొనబడింది. ఇరాక్, సిరియా మరియు సౌదీ అరేబియా వంటి దేశాలతో సరిహద్దులుగా ఉంది. పెట్రా అనే పేరు గ్రీకు భాష నుంచి వచ్చింది. ఇక్కడ పెట్రా అంటే రాయి అని అర్థం. ఈ నగరం ఇసుక రాయితో చేసిన ఎత్తైన కొండలతో చుట్టుముట్టిన లోయలో ఉంది. ఇక్కడి భవనాలను ఈ ఇసుక రాయితో చెక్కారు. ఈ పురాతన నగరం నబాటయన్ల రాజధాని నగరంగా కూడా పనిచేసింది. దాని ప్రత్యేకమైన నిర్మాణ శైలి మరియు సాంస్కృతిక చరిత్ర కారణంగా పెట్రా ప్రపంచంలోని కొత్త 7 అద్భుతాల జాబితాలో చేర్చబడింది. పెట్రాలోని అద్భుతమైన నిర్మాణ శైలి ఈ నగరాన్ని ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఆకర్షిస్తుంది. మచుపిచ్చు అనే పురాతన నగరం పెరూలోని ఆండీస్ పర్వతాలలో కుజ్కో నగరానికి వాయువ్యంగా 50 మైళ్ల దూరంలో ఉంది. మచుపిచ్చు ఒకప్పుడు ఇంకా సామ్రాజ్యంలోని అత్యంత ధనవంతులు మరియు రాజకుటుంబాలకు ఒక విహార స్థలమని చాలా మంది అంగీకరిస్తున్నారు. 1915లో మచుపిచ్చు తవ్వకాలకు బీంగాం నాయకత్వం వహించాడు మరియు కొత్త తవ్వకాలకు నాయకత్వం వహించిన ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు 1930, 1940లో బీంగాం నుండి పగ్గాలు చేపట్టారు. ఈ ప్రదేశంలో ఇంకా సామ్రాజ్యం నాటి పురాతన శిథిలాలున్నాయి. మచుపిచ్చు 15వ, 16వ శతాబ్దం మధ్యలో నిర్మించబడిందని పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి. కొందరు ఈ ప్రదేశం ఇంకాన్ పాలకుడికి రాజభవనంగా పనిచేసిందని చెప్తుండగా, మరికొందరు మచుపిచ్చు సూర్యుని కన్యలు అని పిలువబడే సమూహానికి ఒక ఒయాసిస్ అని వాదిస్తున్నారు. చైనా గోడ అనేది హెబీ ప్రావిన్స్ లోని షాన్ హైగువాన్ నుండి చైనాలోని గన్స్ ప్రావిన్స్ లోని జియా యుగువాన్ వరకు విస్తరించి ఉన్న 13,171 మైళ్ల పొడవైన భారీ గోడ. ఈ గోడ నిర్మాణం క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో చూ రాష్ట్రం ద్వారా రక్షణ కోసం ప్రారంభమైంది. ఈ గోడలోని అనేక విభాగాలు ఒకదానికొకటి స్వతంత్రంగా నిర్మించబడ్డాయి. అదనంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, వాచ్ టవర్లు, బ్యారాక్లతో సహా వివిధ కోటలున్నాయి. అన్నిటికంటే గోడ యొక్క ఉద్దేశం రక్షణ. ఈ గోడ నిర్మాణానికి 2000 సంవత్సరాలకు పైగా పట్టింది. నేడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మానవుడు పూర్తి చేసిన అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్టులలో ఒకటిగా మిగిలిపోయింది. ఇది ప్రపంచంలోని కొత్త అద్భుతంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా పర్యాటకులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శిస్తారు.